హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము చిక్కుడుగాయ వేపుడు తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా చిక్కుడుగాయలను నేను ఉడకబెట్టుకున్నానండి. ఒక పావు కిలో, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నవి, పల్లీలు 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 6-7 ఎండుమిరపకాయలు కారం కొరకు, పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు, శనగపప్పు, కొబ్బరి మంచిగా ఫ్రై చేద్దాము. పల్లీలు, శనగపప్పు, కొబ్బరి కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవి కూడా వేసి అలాగే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉందాం. చూడండి మంచిగా వేగినాయి కదా. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకుందాము. ఆయిల్ వేడైంది కదా. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసి మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా ఫ్రై చేద్దాము. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత చిక్కుడుగాయలు వేసి ఇలాగా చిక్కుడుగాయల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ పోయే వరకు ఇలాగా ఫ్రై చేసుకుందాము. అంతవరకు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఫ్రై చేసినవన్నీ పౌడర్ చేసుకుందాము. చూడండి మంచిగా ఇలాగా పౌడర్ అయింది కదా. చిక్కుడుగాయలు వాటర్ అంతా పోయి మంచిగా ఇలాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ వేసేసి మొత్తం కలియపెడదాము. పౌడర్ వేసి మొత్తం కలియపెట్టేసాం కదా. చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. కానీ ఈ ఒక్క పౌడర్తోనే చిక్కుడుగాయ ఫ్రై అనేది చాలా టేస్ట్ వస్తుంది. నచ్చితే మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇది చిక్కుడుగాయ ఫ్రై అండి. చూడండి చూస్తానికి ఎంత బాగుందో. కొంచెం లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. స్మెల్ సూపర్గా ఉన్నది, అద్దరిపోతుంది. ఇది చపాతీలో తినవచ్చు, అలాగే రైస్లో కూడా తినవచ్చు, రోటీస్లో కూడా తినవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.